సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బీహార్ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి కానీ విని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది ఎన్డీఏ. కూటమి పార్టీ సీఎం నితీష్ కుమార్ను ఇవాళ ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోనున్నాయి. రేపు 10వ సీఎంగా నితీష్ ప్రమాణం చేయబోతుండటంతో ఒకరోజు ముందే ఆయన అధికార పక్ష నేతగా ఎంపిక ఖరారైంది. బీహార్లో కొత్త సర్కారు కొలువుదీరడానికి రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు పట్నాలో జేడీయూ శాసనసభాపక్ష పార్టీ సమావేశం నిర్వహించి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ పక్షనేత హోదాలో మధ్యాహ్నం 3:30కు బీహార్ గవర్నర్ను కలిసి నితీష్ తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలియజేస్తూ సంబంధిత లేఖను గవర్నర్కు నితీష్ అందజేయనున్నారు. బీహార్ ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఇవాళ్టితో ముగియనుంది. పట్నాలో చారిత్రక గాంధీ మైదాన్లో రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో నితీష్తో పాటు తాము ప్రమాణం చేస్తామంటూ మంత్రుల బెర్తుల కోసం పైరవీలు హఠాత్తుగా ఊపందుకున్నాయి. కూటమి పార్టీల మధ్య దీనిపై మల్లగుల్లాలు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 14 మందిని కేబినెట్లోకి తీసుకుంటారని సమాచారం. అసెంబ్లీ స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ముఖ్య నేతలు ఆశిస్తున్నారు. అయితే తమ నేతకే స్పీకర్ పదవి దక్కాలని జేడీయూ, బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. జేడీయూ తరపున విజయ్ చౌదరి, బీజేపీ తరపున ప్రేమ్ కుమార్ స్పీకర్ పీఠంపై కన్నేశారు. బీజేపీ, జేడీయూల నుంచి తలో 5-6 కొత్త వాళ్లకు కేబినెట్లో స్థానం కల్పించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ప్రస్తుత మంత్రులందరికీ అవకాశం ఇవ్వాలని జేడీయూ భావిస్తుండగా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని బీజేపీ వాదిస్తోంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ నుంచి 3కి, జితన్ రామ్ మాంజీ సారథ్యంలోని హెచ్ఎం నుంచి 1కి అవకాశం దక్కవచ్చు. ఆర్ఎల్ఎం పార్టీ నేతలకు మంత్రి పదవి వరించే వీలుంది. పట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో గాంధీ మైదాన్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.